ప్రియాంక బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. మంచు ఫ్యామిలీ మరోసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. విష్ణుపై మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను ఇంట్లో లేనప్పుడు కార్లతో పాటు వస్తువులను ఎత్తుకెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నారు. జల్పల్లిలోని ఇంట్లో కూడా 15 మంది చొరబడి విధ్వంసం సృష్టించారని తెలిపారు. కూతురి బర్త్డే కోసం రాజస్థాన్ వెళ్లినప్పుడు విష్ణు అనుచరులు తన ఇంటిని ధ్వంసం చేశారని ఆరోపించారు. మంచు ఫ్యామిలీ మరోసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. విష్ణుపై మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను ఇంట్లో లేనప్పుడు కార్లతో పాటు వస్తువులను ధ్వంసం చేశారన్నట్లుగా పేర్కొన్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి తేజ ఫోన్ లైన్ అందిస్తారు. తేజ, ప్రియాంక మొత్తంగా చూస్తున్నాము. ఎందుకంటే గత 1-2 నెలల క్రితం మనం చూసాం. ఎందుకంటే మంచు ఫ్యామిలీలో రాజుకున్నటువంటి వివాదం ఏ తారా స్థాయిలో చేరిందనేటువంటిది మనం చూసాము. తర్వాత కొంత కమిషనర్ కూడా చెప్పినప్పటికీ, అందరూ కూడా చెప్పినప్పటికీ కొంత సద్దుమణిగినట్లు కనిపించినప్పటికీ కూడా మరొకసారి మంచు ఫ్యామిలీ అయితే మాత్రం మరొకసారి రచ్చకెక్కింది అన్నట్లుగానే ప్రస్తుతం అదేవిధంగా కామెంట్స్ వినిపిస్తున్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే నార్సింగి పోలీస్ స్టేషన్ లో మంచు విష్ణుపై, తన సోదరుడైనటువంటి మంచు విష్ణుపై అయితే మాత్రం ఆయన ఫిర్యాదు చేశారు. మొత్తంగా ఆయన జల్పల్లి నివాసంలో ఆయన లేని సమయంలో అక్కడ 150 మందితో వచ్చి మొత్తంగా కూడా కొన్ని అక్కడ ఉన్నటువంటి ఆయనకి సంబంధించినటువంటి కార్లతో పాటు కొన్ని రకాలైనటువంటి వస్తువులు కూడా తీసుకువెళ్లిపోయారు. అపహరించి దొంగిలించి తీసుకువెళ్లారు. ఏవైతే అవన్నీ కూడా దొంగిలించి తీసుకెళ్లినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో, ఆ కార్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మంచు విష్ణు కార్యాలయంలో ఉన్నాయి అన్నట్లుగా కూడా మంచు మనోజ్ అయితే మాత్రం ఫిర్యాదు చేశారు. ఆయన తన తండ్రి అయినటువంటి మోహన్ బాబుకి మాట్లాడేటువంటి ప్రయత్నం, చెప్పేటువంటి ప్రయత్నం చేద్దామన్నప్పటికీ కూడా ఆయన అందుబాటులో లేరు అనేటువంటిది కూడా మంచు మనోజ్ చెప్పడంతో ఇక చేసేదేమీ లేక నార్సింగి పోలీసులను కూడా ఆశ్రయించి జరిగిందంతా కూడా వివరించినట్లు కూడా తెలుస్తుంది అన్నట్లుగానే మనం చెప్పాలి. ప్రియాంక, తేజ, అయితే దీనిపై ఇప్పటివరకు ఏమన్నా మంచు విష్ణు కానీ మోహన్ బాబు కానీ స్పందించారా? అసలు ఎందుకు ఈ వస్తువులు ధ్వంసం చేయడం కానీ, వారి వస్తువులు కార్లు ఎత్తుకెళ్లాల్సిన పరిస్థితులు ఎందుకు అనేది ఎవరైనా స్పందించారా? అంటే ప్రియాంక, కరెక్ట్ గా చూస్తే మాత్రం అంటే ఇప్పటి వరకు కూడా ఏ విధమైనటువంటి అధికారికంగా కానీ, లేదంటే ఆఫ్ ద రికార్డ్ కానీ, ఆన్ ద రికార్డ్ కానీ ఏ విధమైనటువంటి స్పందన ఇటు మంచు మోహన్ బాబు నుంచి కానీ, మంచు విష్ణు నుంచి కానీ ఏ విధమైనటువంటి కామెంట్స్ అయితే వచ్చినటువంటి పరిస్థితి లేదు. లేకపోతే మంచు మనోజ్ చేస్తున్నటువంటి కామెంట్స్ కి కౌంటర్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి అయితే లేదు. కానీ మంచు మనోజ్ ఒకటే చెప్తున్నారు, తాను తన జల్పల్లి నివాసంలో లేని సమయంలో ఈ విధంగా చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, తనకు సంబంధించినటువంటి వస్తువులు, తనకు సంబంధించినటువంటి కార్లను 150 మందితో ముప్పేట దాడి చేసినట్టుగా కూడా 150 మంది వ్యక్తిగత సిబ్బందితోటి వచ్చి వాటన్నింటి కూడా అపహరించుకొని తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అనేటువంటి స్థాయిలో అయితే మాత్రం మంచు మనోజ్ అయితే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఈ అంశం పైన అయితే మాత్రం ఇటు మంచు విష్ణు గాని, మోహన్ బాబు గాని ఏ విధమైనటువంటి స్పందన లేదు. కానీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో నార్సింగి పోలీసులు అయితే మాత్రం పోలీస్ స్టేషన్ కు మంచు విష్ణునైతే మాత్రం పిలిచి విచారించేటువంటి అవకాశం అయితే కనిపిస్తున్నట్లుగానే మనం చెప్పాలి. ప్రియాంక, రైట్ తేజ, థ్యాంక్ యూ.